ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. కార్తీక పురాణంలోని 22వ అధ్యాయమైన కార్తీక పౌర్ణమి వ్రత మహాత్మ్యంని ఈరోజు పారాయణం చేసుకుంటున్నాము. ఈ అధ్యాయంలో మనము హరిభక్తి ఉన్నవారికి కార్తీక వ్రతం ఆచరించడం ఎంత సులభమో తెలుసుకుంటాము. అలాగే పురంజయుని గురించి కూడా తెలుసుకుంటాము. యుద్ధానికి వెళ్ళడానికి పురంజయుడు తమ పురోహితుడైన సుశీలుని బోధనలు విని కార్తీక మాసాన, అంటే అప్పుడు కార్తీక మాసం అన్నమాట, అందుకని కార్తీక మాసాన విష్ణాలయానికి పోయి ప్రదక్షిణ నమస్కారాలు 2 చేసి షోడశోపచార పూజలు కూడా జరిపి గోవిందుడి యొక్క దర్శనం చేసుకొని కార్తీక పౌర్ణమి రాత్రి గడిపి తెల్లవారగానే రథాన్ని ఎక్కి మెడలో అంటే కంఠాన తులసిమాలను ధరించి యుద్ధానికి బయలుదేరాడు. అంటే అప్పట్లో యుద్ధానికి బయలుదేరాలంటే ఇలా మాలలు పూజలు అన్నీ ముందే మనకి విజయానికి సూచనగా అన్నీ జరిపించుకొని యుద్ధానికి బయలుదేరేవారు రాజులంతా. అప్పుడు శత్రురాజులంతా కూడా గుమిగూడి పురంజయుని ఎదుర్కొన్నారు. కాంబోజరాజుకి తన సైన్యం అంతా కూడా చిరాకు పడ్డం, తన పరాజయాన్ని పురంజయుని యొక్క విషయాన్ని గమనించి అవమానంగా తలచి పారిపోయాడు. మిగిలిన రాజులు కూడా ఎవరి దారిని వాళ్ళు తమ ప్రాణాలు రక్షించుకోవాలని పారిపోయారు. విజయంతో పురంజయుడు తన పురాణ ప్రవేశించాడు. అగస్త్య మునీంద్ర హరి అనుకూలంగా ఉన్నప్పుడు శత్రువు మిత్రుడిగా మారుతాడు. అంటే భగవంతుడు కనుక మనకి కటాక్షం ఇస్తే మనకి శత్రువు కూడా మిత్రుడిగా మారుతాడు, మనకి విజయం కూడా లభిస్తుంది, అధర్మం కూడా ధర్మం అవుతుంది. అంటే మనకి ఏ రకమైన విషయాలైనా సరే కనుక మనకు అనుకూలంగా మారుతాయి అనే విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి. మానవుడు కార్తీక వ్రతం చేస్తూ కష్టాలను పోగొట్టే శరణాగత రక్షకుడైన శ్రీహరి శరణన్నట్లయితే సుఖం పొందగలడు. ఎవరైనా సరే తమ కష్టాలుంటే ఆ విష్ణుమూర్తిని కనుక శరణు వేడితే సుఖము విజయము అన్ని సంపదలు పొందగలడు అనే విషయాన్ని చెప్తున్నాడు. వానికి సాధ్యం కానిది ఉండదన్నమాట. విష్ణుమూర్తిని తలుచుకున్నంతనే అతనికి ఏ పనైనా సరే సాధ్యపడుతుంది. విష్ణు భక్తి అనేది సంసార సాగరాన్ని తరింపజేస్తుంది. అంటే సంసార సాగరాన్ని మనం విష్ణు భక్తితో దాటగలము. అలాగే ఈ విష్ణు భక్తిని నిష్ఠతో ఆత్మశుద్ధితో విష్ణు భక్తులుగా ధర్మవేత్తలు తెలుసుకోవాల్సి ఉందన్నమాట. అంటే మనం నిష్ఠతో పరిశుద్ధంగా ఉంటే మనకి ఏదైనా సాధించగలం అనే విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాల్సి ఉంది. పరాశరుడు, అంబరీషుడు, అంటే పరాశరుడేమో ఋషి, అంబరీషుడు అనే అతను రాజర్షి. అలాగే నగరాల్లో ఉండే రాజులు హరిభక్తినే ప్రధానంగా భావించి వారందరూ కూడా ఉత్తమగతిని పొందారు. స్వతంత్రుడైన పారతంత్రంలో మగ్గిన విష్ణుచనే నిరంతరం చేయాలి. అలా విష్ణు భక్తుడు కావాలి. విష్ణు భక్తి ప్రియుడు భక్తుల్ని రక్షిస్తూ ఇహపర సుఖాలని ఇస్తాడనమాట. హరిభక్తి ఉన్నవారికి కార్తీక వ్రతం ఆచరించడం సులభం. అది ఉత్తమోత్తమను అన్ని కోరికలను సిద్ధి చేసేటట్టుగా వేద సమ్మతం కూడా అయ్యి ఉందన్నమాట. అన్ని కోరికలను తీర్చగలిగే శక్తి ఒక విష్ణు భక్తికి మాత్రమే ఉన్నది. అది కూడా అన్ని కోరికలను కూడా తీర్చగలిగే శక్తి విష్ణు భక్తికి ఉన్నది. అలాగే శ్రాద్ధ సమయంలో కార్తీక వ్రత వైభవాన్ని వినిపించిన వానికి పితృదేవతలు కల్పాంతం వరకు తృప్తితో ఉంటారు. ఇది కార్తీక పురాణంలోని 22వ అధ్యాయమైన కార్తీక పౌర్ణమి వ్రత మహాత్మ్యము సంపూర్ణము. సర్వే జన సుఖినో భవంతు.